నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాలలో పర్యటించిన రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి। పర్యటనలో భాగంగా పలు పాఠశాల సందర్శన, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు। జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలి। చీరాలలో నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ శ్రీదేవి। పేదోడికి పట్టెడన్నం పెడుతూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు, కాయ కష్టం చేసుకునే శ్రమజీవులకు ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లపై సర్వత్రా హర్షం। బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి పర్యటించారు। పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలను ఆమె సందర్శించారు। ఆయా పాఠశాలలోని విద్యార్థులకు సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణపై అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు। ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర సంచాలకులు పి శ్రవంతి కోరారు। బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి పర్యటించారు। పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలను ఆమె సందర్శించారు। ఆయా పాఠశాలలోని విద్యార్థులకు సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణపై అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా కొత్తపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ సముదాయంలో విద్యార్థులతో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడిన ఆమె విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించాల్సి ఉందని తెలిపారు। ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం జీవితంలో భాగం చేసుకోవాలన్నారు। జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు। అంతేకాకుండా పాఠశాల దశలోనే ఏకో క్లబ్ల ద్వారా విద్యార్థుల పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులను చేపట్టడానికి ఆలోచనలు ప్రేరణకు దోహదపడతాయన్నారు। ఈ కార్యక్రమంలో ఆమె వెంట బాపట్ల జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ ఆర్గనైజర్ పావని భానుచంద్రమూర్తి, ప్రాజెక్టు ఆఫీసర్ సత్యనారాయణ, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏకో క్లబ్ కన్వీనర్లు తదితరులు కలరు। ఇది యాక్చువల్గా నేషనల్ గవర్నమెంట్ది ఒక అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళది దాని ఇనిషియేటివ్ అండి। ఎకో హ్యాకథాన్ అనేది జరుగుతోంది। సో దీనికి ఆ ఫేజ్ కంటిన్యూషన్ ఇది। ఇక్కడికి వచ్చింది మాత్రం స్టూడెంట్స్ తోటి మాట్లాడటానికి, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద స్టూడెంట్స్కి ఉండే అవేర్నెస్ గురించి మాట్లాడటానికి। కానీ ఎప్పుడన్నా 10th క్లాస్ స్టూడెంట్స్ తోటి మాట్లాడటం అనేది జరిగితే మాత్రం వాళ్ళ ఎగ్జామ్స్ ఏంటి, వాళ్ళు ఎలా రాస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా బిల్ట్ అవుతుంది అనే దాని పట్ల కొంచెం వ్యక్తిగతంగా నాకుండే ఇంట్రెస్ట్ని బట్టి నేను కొంచెం దాన్ని మోటివేషనల్గా తీసుకుని పిల్లలతో ఒక 10 minutes 15 minutes మాట్లాడుతూ ఉంటాను। దట్ ఈస్ ద మెయిన్ మోటివ్। పిల్లలకి మీరు చెప్పదలిసింది ఒక చిన్న సందేశం మీ వైపు? పిల్లలకి నేను చెప్పేది ఎప్పుడూ ఒకటే సార్, ఈ జనరేషన్ నుంచి మాత్రమే చాలా మార్పుల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం మనం అందరం। మన జనరేషన్కి ఇప్పుడు స్టార్ట్ అయింది అవేర్నెస్। సో మన కింద జనరేషన్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సొసైటీలో చాలా యాంగిల్స్లో మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం। దానికి తగ్గట్టు మనందరికీ ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పిల్లలతోటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత కనీసం సోషల్గా ఏదో ఒకటి ఆలోచించేలాగా, ఎన్విరాన్మెంట్ కావచ్చు, వేరే ఇష్యూస్ కావచ్చు, ఆలోచించేలాగా వాళ్ళలో కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీని 21st century జనరేషన్లో ఇంప్లాంట్ చేయాలనేది కోరిక। చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ బొందిల శ్రీదేవి హాజరయ్యారు। ఈ సమావేశంలో పార్టీలోని వీర మహిళలకు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశనం చేశారు। రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేలా పార్టీలోని అన్ని శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ బొందల శ్రీదేవి అన్నారు। చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది। సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ బొందల శ్రీదేవి హాజరయ్యారు। సమావేశంలో పార్టీలోని వీర మహిళలకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కూటమి నేతలందరూ వైసీపీ బాధ్యులమే అన్నారు। ఎన్నో ఒడిదుడుకులకు దాటుకుని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేస్తారన్నారు। సత్ఫలితంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలతో క్షేత్రస్థాయిలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రతి ఒక్క జనసేన నేతలు కృషి చేయాలన్నారు। తద్వారా పార్టీని మరింతగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు। ఇదే క్రమంలో జనసేన పార్టీలోని వీర మహిళల సమస్యలపై ఆరాధిస్తున్నట్టు తెలిపారు। సమావేశంలో జనసేన వీర మహిళా లక్కాకుల లక్ష్మి, వీరమ్మ, కోటేశ్వరి, భాగ్యలక్ష్మి, కారంపూడి పద్మిని, జిల్లా కార్యదర్శి గూడూరి శివరం ప్రసాద్, పార్టీ సీనియర్ నేత మామిడాల శ్రీనివాసరావు, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు।
చీరాల నియోజకవర్గంలో జనసేన వీర మహిళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి పార్టీలో చాలా ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక వీర మహిళ విభాగం అని చెప్పి ఒక మంచి బాటలు మనకు ఏర్పాటు చేశారు. దానిలో ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు లోకల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయా, కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనకున్న సమస్యలు మన ద్వారా వాళ్ళ దాకా తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం లేకుండా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేలాగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎప్పటి నుంచో జనసేన పార్టీలో వీర మహిళల విభాగం ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఈ చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధానంలో మరి మహిళలందరినీ ఏకం చేసి జనసేన వీర మహిళల సమావేశం ఏర్పాటు చేసి మరి ఒంగోలు నుంచి మరి మా జిల్లా అధ్యక్షుల వారికి ఆదేశాలతోటి మరి వీర మహిళల కన్వీనర్ శ్రీదేవి గారిని ఇక్కడ తీసుకురావడం, వారి ద్వారా మరి అందరిని సమీకరించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యూచర్ లో జనసేన పార్టీ వీర మహిళ విభాగం మరింత బలోపేతం చేసే దిశగా చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ పనిచేస్తుందని, పేదోడికి పట్టెడన్నం పెట్టాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన అన్న క్యాంటీన్ల ఏర్పాటు పట్ల అన్ని వర్గాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాయ కష్టం చేసుకునే తమకు పొట్ట నింపుకునేందుకు రోజు ₹100 ఖర్చు అవుతుందని అన్న క్యాంటీన్ల ఏర్పాట్లతో ₹5కే కడుపు నింపుకుంటున్నామన్నారు. పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల బాధ్యత. ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అన్నార్థులకు అండగా నిలుస్తున్నాయి. పేదలకు 3 పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా చీరాల, అద్దంకి, బాపట్ల, రేపల్లి నియోజకవర్గాలలో మొదటి విడతగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఒక్కొక్క అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం 300 మందికి, మధ్యాహ్న భోజనం 400 మందికి, రాత్రి భోజనం మరో 200కి అందిస్తున్నారు. కాగా పట్టణాల్లో చిన్న చితక పనులు చేసుకునే శ్రామికులు, కర్షకులు, పేద బిక్కి వర్గాల ప్రజలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఆకలిని తీరుస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసుకుని కార్మికులు సైతం అన్న క్యాంటీన్ల ఏర్పాటు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయట విడిగా ఏ హోటల్కి వెళ్లి భోజనం చేసినా ₹80 నుంచి ₹100 వరకు ఖర్చు అవుతుందని, కనీసం టిఫిన్ చేయాలన్నా సరే ₹50 వెచ్చించాల్సి వస్తుందని, అంతేందుకు ఓ టీ తాగాలన్నా సరే ₹10 అవుతుందని, అయితే అన్న క్యాంటీన్లో మాత్రం ₹5కి కడుపు నింపుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను వ్యవసాయం పనిచేస్తాను. ఇక్కడికి వస్తే టౌన్కి వచ్చేసరికి ఆకలి అయింది. హోటల్కి వెళ్దామన్నా చాలా డబ్బులతో కూడిన పని కదా దాంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది, బాగా రుచిగా ఉంది. ఈరోజు ఎవరు ఏదో ఇదంట డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, మామూలుగానే ఫ్రీగానే పెట్టారు. ₹5 కూడా తీసుకోలేదు, ఫ్రీగానే పెట్టేశారు. అన్ని కూరలు కానీ, పెరుగు, నిమ్మకాయ పచ్చడి అంతా బ్రహ్మాండంగా రుచిగా బాగా టేస్ట్గానే బాగుంది. చాలా మంచిగా జరుగుతుంది. పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైంది. అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, చిన్న ఏదైనా పని చేసుకునేవాళ్ళు, ఏదైనా టౌన్కి వచ్చిన వాళ్ళు ఇట్లాగా నాకులాగా ప్రశాంతంగా తినవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది, రుచికరంగా, చాలా సంతోషంగా ఉంది. పని చేస్తారు సార్. మా బోటి కుర్రోళ్ళకి అన్నం తినాలంటే దూరం వెళ్తుంది. ఇక్కడ ₹5 భోజనం వచ్చింది కానీ మాకు ప్రశాంతంగా ఉంది సార్. బయట తింటే దాదాపు ₹150 అవుతుంది సార్. ఇక్కడైతే ₹5 సార్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది సార్. బ్రహ్మాండంగా బాగుంది. అందరికి ఏ సమస్య లేకుండా బాగుంది సార్. క్యాంటీన్ కూడా బ్రహ్మాండంగా. మా బోటు లేబర్కి మా అన్నం పెడుతున్నారు, సంతోషం. మేము కష్టం చేసుకుంటాం, ఏదో 400 వస్తాయి. టయానికి ఈ మాత్రం అన్నం పెట్టాను, గొప్ప విశేషం. కానీ టయానికి ఇంటికి వెళ్ళాలంటే సగిలే దూరం అయింది. కానీ అందుబాటులో అన్నం పెట్టిన దేవతకి దండం. మిలిసి ₹100 సార్. 100గా 150. ప్లేట్ భోజనం అయితే 100.
150. 5 రూపాయలకి ఏమవుతుంది సార్? టీ రాట్లా, టీ 6 రూపాయలు సార్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు విజ్ఞాన యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ పోటీల్లో వాలీబాల్ విభాగంలో విజయ దుందుబి మోగించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కేవలం విద్యలోనే కాక క్రీడల్లోనూ ముందు ఉంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు స్పష్టం చేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థుల విజ్ఞాన యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ పోటీలో వాలీబాల్ విభాగంలో విజయ దుందుబి మోగించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీలో ఇటీవల జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన వాలీబాల్ పోటీలో 48 జట్లతో పోటీపడి సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి జట్టుతో జరిగిన ఫైనల్స్ లో విశేష ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అక్రిడేషన్ డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు వివిధ విభాగాధిపతులు విద్యార్థులను అభినందించారు. వేటపాలెం మండలం రామాపురంలోని రిసార్ట్స్ లో తీర ప్రాంతంలోని రిసార్ట్ల యాజమాన్యంతో చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నారు, తీర ప్రాంతాల్లోని రిసార్ట్ల యాజమాన్యంతో అలా బీచ్ రిసార్ట్ లో ప్రత్యేక సమావేశం. రిసార్ట్స్ నిర్వాహకులు తీర ప్రాంతానికి వచ్చే పర్యాటకుల భద్రతపై అవలంబించాల్సిన విధి విధానాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం తీర ప్రాంతానికి వచ్చి రిసార్ట్లలో బస చేసే పర్యాటకులకు రిసార్ట్స్ యాజమాన్యం భద్రతను కల్పించి వారిని సురక్షితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలోని రిసార్ట్స్ లో తీర ప్రాంతంలోని రిసార్ట్ల యాజమాన్యంతో చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నారు, తీర ప్రాంతంలోని రిసార్ట్ల యాజమాన్యంతో అలా బీచ్ రిసార్ట్ లో ప్రత్యేక సమావేశం. రిసార్ట్స్ నిర్వాహకులు తీర ప్రాంతానికి వచ్చే పర్యాటకుల భద్రతపై అవలంబించాల్సిన విధి విధానాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిసార్ట్స్ వచ్చే పర్యాటకుల పేరు వివరాలు విధిగా నమోదు చేయాలన్నారు. నిర్వాహకులు అందరూ నిబంధన పాటిస్తూ సహకరించాలని కోరారు. అయితే నిబంధనకు విరుద్ధంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ శేషగిరిరావు, ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్, వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. గేట్లు వేయాలి, గేట్ కీపర్ పెట్టాలి, గేట్ వాచ్మెన్ పెడతారు, కానీ సిగ్నల్ పాయింట్ పెడతా ఉంటారు, చచ్చిపోతారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామి దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులతో, ఆలయ నిర్వాహకులతో ఆయన చర్చించారు. బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచన చేశారు. శివరాత్రి పండుగ సందర్భంగా దేవస్థాన పరిసర ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నామని, దానికోసం సీసీ కెమెరాలు, డ్రోన్లను వినియోగించనున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామి దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. ఫిబ్రవరి 26వ తేదీన
శివరాత్రి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులతో ఆలయ నిర్వాహకులతో ఆయన చర్చించారు. బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ బుడి మాట్లాడుతూ గోవాడ గ్రామంలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి దాదాపు 2.5 లక్షల మంది భక్తులు వీచేసే అవకాశం ఉందన్నారు. దర్శనానికి వీచేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా రేపల్ల డీఎస్పీ సారథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్ కి విశాలమైన ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చే వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. క్యూలైన్ లో ఉండే మహిళా భక్తులకు ఇబ్బంది రాకుండా ఉండడం కొరకు మహిళా పోలీసు సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. శివరాత్రి రోజున దేవాలయం చుట్టుపక్కల ప్రాంగణాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగించనున్నామన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 30 కంపార్ట్మెంట్ లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలను సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.15 ఆదాయం వచ్చిందన్నారు. బుధవారం తెల్లవారుజామున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాను ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అన్అథరైజ్డ్ ఇండియన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్ పేరుతో వీరు నివేదికను విడుదల చేశారు. 2018లో దాదాపు 9,000 మంది భారతీయులు అమెరికాను ఆశ్రయం కోరగా 2023లో 51,000 మంది కోరారని, అంటే 5 ఏళ్లలో 466% పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారు తమ సొంత దేశంలో హింసను కారణంగా చూపి ఆశ్రయం కోరేందుకు అమెరికా వలస విధానం అనుమతిస్తుంది. ప్రధాని మోదీ 2 రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లారు. ట్రంప్ ఎన్నికల విజయం, రెండోసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగే తొలి సమావేశం ఇది. అయితే భేటీలో చర్చకొచ్చే అంశాలతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ హాట్ టాపిక్ గా మారింది. దౌత్య సంబంధాలు, దీర్ఘకాలిక మైత్రి బృందం, దేశాధినేతలతో మర్యాదపూర్వక ప్రవర్తన ఇవేవి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి పట్టవు. మాకేంటి అన్న ధోరణి ఆయనలో కనిపిస్తుంది. కానీ ఇండియా అన్న, మోదీ అన్న విపరీతమైన అభిమానం చూపిస్తాడు ట్రంప్. భారత్ ప్రస్తావన వస్తే చాలు మోదీతో ఫ్రెండ్షిప్ ను ప్రస్తావిస్తారు. దోస్తు మేరా దోస్త్ అంటూ ప్రశంసలు కురిపిస్తారు ట్రంప్. ట్రంప్ ఫస్ట్ టర్మ్ నుండి మోదీతో బలమైన స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. 2017 జూన్ లో వైట్ హౌస్ లో ట్రంప్ తో కలిసి విందు చేసిన మొదటి విదేశీ నాయకుడు మోదీనే. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నెలలో బడ్జెట్ 2025-2026 కూడా ఉండడంతో ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు బాబు. ఈ క్రమంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై అధికారులతో చర్చించారు. 22,000 కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బాధల్లో ఉన్నా ముందుకు వెళ్తున్నాం, బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థిక సంబంధం లేని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, డబ్బులు లేవని పనులు ఆపొద్దన్నారు. కార్యదర్శులు అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఇక డిఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు చంద్రబాబు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనేది పర్యావరణానికి హాని కలిగించని ఇంధనం. దీన్ని కార్లలో ఎక్కువగా వినియోగిస్తారు. దీని నుండి కాలుష్య ఉద్గారాలు వెలువడవు. తద్వారా పర్యావరణానికి రక్షణ కలుగుతుంది. పెట్రోల్, డీజిల్ తో పోల్చితే సిఎన్జి ధర తక్కువ కావడంతో వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీంతో నడిచే బైక్ ను బజాజ్ కంపెనీ రూపొందించింది. బజాజ్ పల్సర్ 150 సిఎన్జి బైక్ సొగసైన లుక్ తో ఆకట్టుకుంటుంది. పల్సర్ సిరీస్ లోని ఐకానిక్ స్టైల్ ను అనుగుణంగా తయారైంది. అధిక నాణ్యత కలిగిన పరికరాలు, చక్కగా అమర్చిన భాగాలు, అధునాతన రూపం, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్లతో ఆకర్షణీయంగా ఉంది. దీనిలోని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో వేగం, ఇంధనం, గేజ్, ట్రిప్ సమాచారం అంతా తెలుసుకోవచ్చు. ఎర్గోనామిక్ సీట్, అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ బాగున్నాయి. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని రకాల రోడ్లపైన పరుగులు తీయడం దీని ప్రత్యేకత. ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. అహ్మదాబాద్ మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే ఆడే శుభమన్ గిల్ 102 బంతుల్లో 112, 14 ఫోర్లు, 3 సిక్సర్లు తన కెరీర్లో 7వ శతకం కదం తొక్కగా శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు, విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52, 7 ఫోర్లు, 1 సిక్స్, హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లో భారత్ 356 పరుగులు భారీ స్కోర్ చేసింది. నవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరల్లో పర్యటించిన రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి. పర్యటనలో భాగంగా పలు పాఠశాల సందర్శన, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు.
జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలి. చీరాలలో నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర వీర మహిళా విభాగ కన్వీనర్ శ్రీదేవి. పేదోడికి పట్టెడన్నం పెడుతూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు. కాయ కష్టం చేసుకునే శ్రమజీవులకు ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లపై సర్వత్రా హర్షం. నవీన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.